సో వెల్కమ్ టు ఢిల్లీ వర్సెస్ గుజరాత్. ఇవాళ సండే ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ ఉంది సాయంత్రం 7 o'clockకి. సో ఫస్ట్ ఢిల్లీ టీంకి వెళ్ళిపోతే ఢిల్లీలో టాప్ ఆర్డర్ తోపు. వీళ్ళు పవర్ ప్లేలో ఆడితే నిన్న ముంబై మ్యాచ్లో వీళ్ళు మొత్తం కొలాప్స్ అయిపోయారు. కానీ ఒకవేళ ఇన్ కేసు వీళ్ళు ఆడితే ద బెస్ట్, ఐ ఫీల్ దిస్ ఈస్ ద బెస్ట్ టీమ్. దే క్యాన్ మేక్ బిగ్ స్కోర్స్ ఇన్ పవర్ ప్లే. బట్ ఫస్ట్ మ్యాచ్ అనేది చోక్ అయిపోయారు. ఇంకోటి వీళ్ళ దగ్గర ఆల్రౌండర్స్ అయితే మంచిగా ఉన్నారు వీళ్ళ దగ్గర, అండ్ క్వాలిటీ స్పిన్ కూడా ఉంది. వీక్నెస్ ఏంటంటే మొత్తం లిల్లీ, షఫాలి వర్మ, వర్వడట్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. డెత్ బౌలింగ్ అంటే వీళ్ళు లాస్ట్ 4 overs ఎంత కన్సిస్టెంట్గా వీళ్ళు ఆపితే, లైక్ ముంబై మ్యాచ్లో చూస్తే లాస్ట్ 4 overs రన్స్ ఇచ్చేసారు. కానీ వీళ్ళ దగ్గర కొట్టే కెపాసిటీ ఉంది. ఇప్పుడు హెన్రీ ఉంది కింద, మ్యారిజన్ క్యాప్ ఉంది, వీళ్ళు కూడా హిట్ చేస్తారు, బిగ్ బౌండరీస్ కొట్టగలుగుతారు. ఇంకేంటంటే ఇప్పుడు హెన్రీ మీద డిపెండెంట్ ఉంటే హెన్రీ కొట్టలేకపోతుంది, క్యాప్ మీద డిపెండెంట్ కొట్టలేకపోతుంది. బేసికల్లీ వీళ్ళు టాప్ ఆర్డర్ కొడితేనే ఢిల్లీ పైకి వస్తారు, లేకపోతే దే ఆర్ చోకర్స్. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముంబైలో ఆడుతున్నప్పుడు చాలా డే ఉంటుంది కాబట్టి ఫీల్డింగ్లో చాలా క్యాచెస్ ఇచ్చి పడేస్తారు, మిస్ ఫీల్డింగ్స్ బౌండరీస్ కూడా ఎక్కువ వస్తాయి. సో కమింగ్ టు గుజరాత్ జైన్స్ అంటే ఒకటే మాట, యాష్లీ గార్డర్. షీ ఈజ్ ఎ సింగిల్ ప్లేయర్ హూ కెన్ ఏబుల్ టు మేక్ ఎనీథింగ్. బౌలింగ్ అయినా బ్యాటింగ్ అయినా గార్డనర్ ఇస్ తోప్. సో వీళ్ళ టాప్ ఆర్డర్ కన్నా మిడిల్ ఆర్డర్ ప్లస్ లోవర్ ఆర్డర్ కొంచెం బెటర్ ఉన్నది. పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఇదైతే నేను చెప్పగలుగుతా. పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్, పెద్ద టార్గెట్లు చేసేది. మనం లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో చూసుకుంటే గార్డనర్ ఒక్కతే తను అమేజింగ్ ఇన్నింగ్స్ ఆడింది. ఇంకోటి మ్యాక్సిమం ఓవర్సెట్ ప్లేయర్స్ అందరూ అందరూ ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు ఉన్నారు వీళ్ళ దగ్గర. పేస్ బౌలింగ్ కూడా మంచిగా ఉంది. అండ్ వీక్నెస్ ఏంటంటే వీళ్ళు స్టార్ట్ మంచిగా ఉంటుంది. ప్రాబ్లమే స్టార్ట్. వీళ్ళ స్టార్ట్ మంచిగా ఉందంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మొత్తం డిపెండెన్సీ మొత్తం స్పిన్ మీదనే ఉన్నారు. మొత్తం మిడిల్ ఓవర్ కంట్రోల్ మొత్తం గార్డనర్ దగ్గర ఉంటుంది. గార్డనర్ పోయిందంటే మ్యాచ్ మొత్తం కొలాప్స్. దాంతో కొట్టే వాళ్ళు ఎవరు లేరు. మెయిన్ గార్డనర్ ఒక స్టాండ్ చేస్తే మ్యాచ్ అయిపోతుంది. అండ్ ఫీల్డింగ్ ఉమెన్స్ తెలిసిందే కదా, ఎప్పుడు పడతారు మనకు కూడా తెలియదు. అది అన్ప్రెడిక్టబుల్. సో వెన్యూ చూసుకుంటే మనం మొత్తం 6 matchesలో డీసీ హెడ్ ఉంది. డీసీ 4 matches గెలిచింది, గుజరాత్ 2 matches గెలిచింది సేమ్ వెన్యూలో. యాజ్ వెల్ యాజ్ చేజింగ్లోనే 36% ఉంది. కానీ బ్యాటింగ్ ఫస్ట్ ఏ టీం గెలిచినా 180 కొడితే ఈజీగా డిఫెండ్ అవుతుంది. ఫస్ట్ మ్యాచ్ చూస్తే మనకు ఆర్సీబీ అనేది నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ ఆడింది, అది సూపర్ ప్రాఫిట్ తీసుకొచ్చింది. అట్లే మనం సెకండ్ మ్యాచ్ కూడా అదే అనుకున్నాం. సెకండ్ మ్యాచ్ కూడా మంచి టీము, మనకి ఏమవుతుంది పవర్ ప్లేలో మంచి రన్స్ కొట్టేస్తే ఆటోమేటిక్గా 50 బోత్ 90 వస్తుంది. బోత్ 90 వచ్చినాక 10 oversలో ఒక 3-4 బౌండరీలు మంచి ఓవర్ 15-20 runs వచ్చేస్తే బుక్ సెట్ చేసుకోవచ్చు అనుకున్నాం. కానీ బుక్ సెట్ కాదు కదా, అక్కడ నుంచి మనం ₹1 కూడా పైకి రాలేదు, మొత్తం స్ట్రేట్ కొలాప్స్ అయిపోయింది. సో మనం ప్లేయింగ్ లెవెన్ చూసుకుందాం. ప్లేయింగ్లో చూడండి, గుజరాత్లో పక్కా ఫస్ట్ 3 మోనీ, వల్వర్డెత్, లిట్ఫీల్డ్, వీళ్ళు ముగ్గురు ఆడారంటే కింద గార్డనర్ ఇచ్చి పడేస్తుంది, అది తోపు. సో ఢిల్లీ చూసుకుంటే మీరు చూడండి, లానిన్, వర్మ, క్యాప్ వీళ్ళు ఆడేస్తే వీళ్ళు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో మ్యాచ్ అనేది మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ బయోలో ఉంది, జాయిన్ అవ్వండి. మ్యాచ్ ఎక్సైటింగ్ ఉంటుంది. హోప్ఫుల్లీ సెకండ్ మ్యాచ్ లాగా అవ్వదు, మన నిన్న ఎంఐ వర్సెస్ డీసీ అన్నట్టు అవ్వదు. దిస్ షుడ్ బి బ్లాక్ బస్టర్ సండే గేమ్. ఓకే, సో ఛానల్ లింక్ బయోలో ఉంది, మర్చిపోద్దు, జాయిన్ అవ్వండి. మ్యాచ్ అప్డేట్స్ మొత్తం టెలిగ్రామ్లో వస్తాయి. థ్యాంక్ యూ.